సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా భక్తులుగా మనందరం కూడా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ఇతరులకు లేని సంస్కారాలను బాబా మనకు నేర్పిస్తారు. అదేవిధంగా మనం నేర్చుకున్నటువంటి ఈ ఉన్నతమైన సంస్కారాలని మన పిల్లలకి కూడా మనం నేర్పించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనం పొందుతున్నటువంటి ఈ ఆనందం మనం ఏ విధంగా బాబా గారి దగ్గర అనేక విషయాలలో సేద తీరుతున్నామో, ఈరోజు కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా మనం బాబాని అడుగుతున్నాం. అటువంటి పరిస్థితుల్లో మన కుటుంబంలో రేపు వచ్చే తరాన్ని కూడా ఇదే విధంగా బాబాకు దగ్గర చేస్తే వాళ్ళు ఇతరుల నుంచి ఓదార్పును అస్సలు కోరుకోరు. ఆ రోజుల్లో బాబా భక్తులు కూడా ఎంతోమంది సాయి దివ్య చరణాల చెంతకు చేరడమే కాకుండా వారి పిల్లలకు కూడా సాయికి ఎంతో చేరువ చేశారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఎప్పుడు షిరిడీలో ఉన్నప్పుడు వారి బాబైన బాబు దీక్షిత్ను కూడా ఎప్పుడు షిరిడీలోనే ఉంచేవారు. అలాగే సావిత్రిబాయి టెండూల్కర్ వారి బాబైన బాబు టెండూల్కర్ని కూడా ఎప్పుడు సెలవు దొరికినా షిరిడీకి పంపించేవారు. అదేవిధంగా ఆత్మారాం తర్కడ్ కుమారుడైన జ్యోతేందర్ తర్కడ్ తను కూడా చిన్నతనం నుంచి పెరిగి పెద్దయి ఉద్యోగం చేసినంత వరకు కూడా ఎప్పుడు సెలవు దొరికిన షిరిడీకి వచ్చి సాయి సేవలో నిమగ్నమై ఉండేవాడు. ఇదే విధంగా శ్రీ బాలాసాహెబ్ బాటే వారు కూతురైన శ్రీమతి జానకీబాయి కూడా సాయి దివ్య చరణాల చెంతకు చేరింది. ఇదే విధంగా మనం కూడా మన పిల్లలను బాబా గారి దగ్గరిస్తే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి బ్రతకడానికి వాళ్లకు మనం ఇచ్చే ఒక అద్భుతమైన కానుక శ్రీ సాయిబాబా, శ్రీ సాయి సచ్చరిత్ర. ఈ రెండిటిని వాళ్లకు అందిస్తే ఎంతో గొప్ప సంస్కారవంతులవుతారు. సాయి మహాభక్తుడైన శ్రీ బాలాసాహెబ్ బాటే అలియాస్ పురుషోత్తం సఖారాం వీరు శ్రీ నానాసాహెబ్ చందోర్కర్ గారి కళాశాల స్నేహితులు. శ్రీ బాలాసాహెబ్ బాటే కోపర్గాంకు మమల్తదార్ అయ్యారు మరియు అతనికి కలెక్టర్కు చాలా ఇష్టమైన అధికారి. అతను దాదాపు 5 సంవత్సరాలు 1904 నుంచి 1909 వరకు కోపర్గాంకు మమల్తదారుగా పనిచేశారు. మొదటి రోజుల్లో బాబాను ఒక పిచ్చి మనిషిగా భావించేవారు బాటే. సాయి పట్ల గౌరవం ఉన్న తన స్నేహితులు షిరిడీకి వెళ్ళేటప్పుడు వారిని కూడా వెక్కిరించేవారు. అలాంటి వారు శ్రీ సాయి దివ్య చరణాల చెంతకు ఎలా చేరారు తెలుసుకుందాం. ఎక్కడో కోపర్గాంలో మమల్తదారు ఉద్యోగం చేస్తూ ఉంటారు. కొన్ని రోజులు షిరిడీలో ఉంటారు. తను రోజు ఉద్యోగానికి వెళ్ళేవారు. అటువంటి సమయంలో బాబా మసీదులోనే ఉండేవారు. షిరిడీ ప్రజలందరూ కూడా తమ పనులకు వెళ్ళినప్పుడు బాబా గారి అనుమతి తీసుకొని బాబా గారికి నమస్కరించి వెళ్ళడం షిరిడీలో ఉండేవారికి అలవాటు. అటువంటిది బాటే ఎప్పుడు బాబా అనుమతి తీసుకోలేదు. మసీదు నుంచే నడుచుకొని వెళ్ళేవారు, కానీ కనీసం బాబాకు నమస్కరించేవారు కాదు. మసీదు వైపు ఎగాదిగా చూసుకొని వెళ్ళేవారు. బాబా చాలా రోజులు గమనిస్తారు. గమనించి ఒకరోజు బాటే వెళ్తుంటే బాబా వారి కఫ్నీని విప్పి బాటే ముఖాన్ని కొడతారు. ఆ ముఖానికి తగిలిన కఫ్నీ తీసుకొని చేతిలో పెట్టుకొని ఆ శరీరానికి హద్దుకొని బాబాకు ఇవ్వటానికి వెళ్తుంటే ఏం జరిగిందో ఎవరికీ ఏమీ తెలియదు. ఎంతో అనుభూతి. దాదాపు ఆ కఫ్నీని పట్టుకొని మసీదు పైకెక్కి ఆ స్తంభానికి ఆనుకొని చాలాసేపు ఎన్నో గంటల పాటు ఏమీ మాట్లాడకుండా నిలుచుండిపోతారు శ్రీ బాలాసాహెబ్ బాటే. అసలు ఆశ్చర్యం, కఫ్నీని విసిరి కొడితే ఆ కఫ్నీని తెచ్చి ఇవ్వాలి, కానీ ఆ కఫ్నీని అలానే పట్టుకొని మసీదు పైకి ఎక్కి బాబానే చూస్తూ ఉండిపోతారు. ఏనాడు మసీదు మెట్లు ఎక్కనివాడు బాటే మసీదు మెట్లు ఎక్కి బాబాను చూస్తూ ఉండిపోయాడు. ఆ రోజు మొదలవుతుంది బాటేకు ఎలాంటి స్థితికి వస్తారంటే బాబాను చూసి నమస్కరించేవాడు కాదు. అలాంటిది బాబా అనుమతి లేనిదే ఏ పని చేసేవారు కాదు. అడుగు తీసి అడుగు వేసేవారు కాదు. తను చేస్తున్న ఉద్యోగంలో కూడా తృప్తి లేక ఆ ఉద్యోగాన్ని కూడా వదిలేసి
శ్రీ సాయిబాబా దివ్య చరణ సేవలో ఉండిపోవాలని ఉద్యోగాన్ని కూడా వదిలేస్తారు. అప్పటికి ఆయన వయసేం పైబడలేదు. బాలేబాటేకు దాదాపు 32 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. కొడుకు ఉన్నాడు, కూతురు, భార్య అందరూ ఉన్నారు. కానీ దేనిని కూడా లెక్క చేయలేదు. బాబాగారి సేవలోనే తన జీవితం మొత్తం అంకితం చేశారు శ్రీ బాలాసాహెబ్ బాటే. బాబా తన బిడ్డను తన ఒడిలోకి తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. బాలే బాటే ఉద్యోగం వదిలేసిన తర్వాత కుటుంబం గడవడం చాలా కష్టం అవుతుంది. బాబా కూడా ఎప్పుడు ₹1 కూడా బాలే బాటేకు ఇవ్వలేదు. అయితే ఆ రోజుల్లో చాలామంది బాబాగారు భక్తులు చెప్తారు, నువ్వు వెళ్ళి పెన్షన్ అప్లై చెయ్యు అంటే పెన్షన్ అప్లై చేయడానికి అర్హత లేదు. ఎందుకంటే గవర్నమెంట్ సర్వీసులో కనీసం 10 సంవత్సరాలైనా పనిచేస్తే తప్ప పెన్షన్ ఇవ్వరు. బాలేబాటే కేవలం 5.5 సంవత్సరాలు మాత్రమే సర్వీస్ చేస్తారు. కాబట్టి బాలేబాటేకు పెన్షన్ ఇవ్వడం కుదరదు అని చెప్తారు. అయితే ఒకరోజు బాలేబాటేను బాబా పిలిచి ఇలా చెప్తారు, నువ్వు నీ సర్వీస్ పేపర్స్ని అన్నీ తెచ్చి కాకాసాహెబ్ దీక్షిత్కి ఇవ్వు అని చెప్తారు. అయితే కాకాసాహెబ్ దీక్షిత్ ఆ పేపర్లన్నీ చూసి, ఎందుకంటే వారు పెద్ద వకీలు, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా తెలిసినవారు, దీక్షిత్ గారికి కూడా ఏమీ అర్థం కాదు. బాబానే అడుగుతారు, నేను ఏం చేసేది? నానాసాహెబ్ చందోర్కర్ గారికో ఇంకొకరికో చెప్తే అయ్యే పని కాదు బాబా అంటారు. అంటే పబ్లిక్ సర్వెంట్ రూల్స్ని మనం బ్రేక్ చేయలేం కదా బాబా అని చెప్తారు. అప్పుడు బాబా ఇలా అంటారు, నువ్వు ఏ పుస్తకం అయితే చదువుతున్నావో అదే పుస్తకం వెనక నుంచి ముందుకు చదువుకొని రా అని చెప్తారు బాబా. సరే అని మళ్ళీ కాకాసాహెబ్ దీక్షిత్ గారు అలానే చేస్తారు. అప్పుడు పబ్లిక్ సర్వెంట్ రూల్స్లో ఒక అంశం కనిపిస్తుంది దీక్షిత్ గారికి. అది ఏంటంటే, ఏ ఉద్యోగి అయినా సరే తన ఈ లౌకిక జీవితాన్ని వదిలేసి ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తే ఆ ఉద్యోగికి పెన్షన్ ఇవ్వవచ్చు అని ఉంటుంది. ఆ రోజుల్లో ఈ రూల్ను ఎందుకు ఏర్పాటు చేశారంటే, ఇంగ్లీష్ వారు తమ మతాన్ని విస్తరింపజేసుకోవడానికి, ఎంతోమందిని ఫాస్టర్స్గా మార్చడానికి, ఆ వెసులుబాటు ఉండడానికి ఆ రూల్ అప్పట్లో పెట్టారు. ఆ సర్వీస్ రూల్ను బాబాగారు ఈ విధంగా ఉపయోగించుకున్నారు. అది చదివి దీక్షిత్ గారు బాబాకు వచ్చి చెప్తారు, ఈ విధంగా అప్లై చేయొచ్చు అంటే, అయితే చెయ్యి మరి అని చెప్తారు. సరే అని అహ్మద్నగర్ కలెక్టర్కి నానాసాహెబ్ చందోర్కర్ గారి ద్వారా సిఫార్సు చేయిస్తారు కాకాసాహెబ్ దీక్షిత్. బాలేబాటేకు పెన్షన్ ఇప్పిస్తారు. ఆ పెన్షన్ ₹1000 కాదు, కానీ తన కుటుంబ పోషణకు సరిపడేది. ఈ విధంగా బాలేబాటే కూతురైన జానకీబాయి తాంబే బాబాగారు చేసిన మేలును ఎప్పుడు తన మనసులో పెట్టుకుంది. తన తండ్రి అహంకారంతో బాబాను చూడకుండా వెళ్తే బాబా తన కఫ్నీని విసిరి వారి తండ్రి అయిన బాలేబాటేను తన ఒడిలోకి లాక్కున్నారు. అంతేకాకుండా ఉద్యోగం వదిలేసి సాయి సేవకే అంకితం అయ్యారు బాలేబాటే. ఇంకా పెన్షన్ రాదు అనుకున్న దానిని కూడా పెన్షన్ ఇప్పించారు. ఇది రెండో విషయం శ్రీమతి జానకీబాయి గుర్తుపెట్టుకున్నారు. మరొక విషయం ఏంటంటే, బాలేబాటేకు ఒక కొడుకు ఉంటాడు. కాకాసాహెబ్ దీక్షిత్ గారి కొడుకు, బాలేబాటే కొడుకు ఇద్దరూ దాదాపు ఒకే వయసు. దీక్షిత్ గారు చదివించే అవకాశం ఉంది. అన్నీ ఉన్నప్పటికీ కూడా షిరిడీలో ఉన్న అన్ని రోజులు కూడా తన కొడుకును బాబు దీక్షిత్ని దాదాపు ప్రైమరీ స్కూల్ అంతా కూడా షిరిడీలోనే చదివించారు. ఎందుకంటే తన బిడ్డకు శ్రీ సాయి దివ్య సన్నిధి లభించాలని, వారు పొందుతున్న ఆనందం వారి బిడ్డ కూడా పొందాలని. అందుకనే ప్రైమరీ స్కూల్ అంతా కూడా షిరిడీలోనే చదివిస్తారు. అదే స్కూల్లో చదువుకునేవాడు బాలేబాటే కుమారుడైన బాబు బాటే. తర్వాత అప్పర్ ప్రైమరీ వచ్చేసరికి ఇద్దరిని విల్లేపార్లో పెట్టి, ముంబై విల్లేపార్లలో పెట్టి చదివిస్తారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు. ఎంతవరకు చదివిస్తారంటే, ఆ పిల్లవాడికి ఒక ఉద్యోగం వచ్చి స్థిరపడే వరకు చదివిస్తారు. ఒక ఉద్యోగం దొరికిన తర్వాత తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నంత వరకు కూడా చదివిస్తారు దీక్షిత్ గారు బాలేబాటే కొడుకును. ఇది మరొక విషయం బాలేబాటే కూతురైన జానకీబాయి గుర్తుపెట్టుకున్నారు. ఒక విషయం ఏంటంటే,
బాబా గారు మహాసమాధి చెందిన తర్వాత బయట అంతా గొడవగా ఉంటుంది. బాబా గారిని ఎక్కడ సమాధి చేయాలి అని ఆ వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ బాలే బాటే ఈ విషయాలు ఏమీ పట్టించుకోకుండా ఒక క్షణం కూడా వాటి కోసం ఆలోచించలేదు. బాలే బాటే వారి తపన ఏంటి అంటే ఆ కఫ్నీని విసిరిన దగ్గర నుంచి ఏ అనుభవమో ఏమో తెలియదు కానీ ఎప్పుడు బాబా బహిరంగపరచలేదు. బాలేబాటే కూడా వారి అనుభవం ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పలేదు. ఎంతో గొప్ప అనుభవం ఇచ్చిపోయారు బాబా. వారి మహాసమాధి తర్వాత సమాధి సమయంలో చేయవలసిన ఉత్తర క్రియలు అన్నీ కూడా బాబాకు ఒక పెద్ద కొడుకు వలె ఉత్తర క్రియలు అన్నీ కూడా శ్రీ బాలాసాహెబ్ బాటే చేస్తారు. అందుకనే శ్రీమతి జానకీబాయి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంది. తన తండ్రికి బాబా ఇచ్చిన గుర్తింపు ఆమె ఎప్పుడూ మర్చిపోలేదు. తన తండ్రి యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది. తన తండ్రికి బాబా చేసిన మేలును తన జీవిత పర్యంతం గుర్తుపెట్టుకుంది. తను ఇంకా కొద్ది రోజుల్లో మరణిస్తుంది అని తెలియగానే శ్రీమతి జానకీబాయి తన ఆస్తి మొత్తం షిరిడీ సంస్థానానికి రాసిచ్చింది. నిజంగా బాలేబాటే తన కూతురికి ఎంత గొప్ప సంస్కారాన్ని నేర్పించారు. తన కూతురికే కాదు తన కొడుకు కూడా బాలేబాటే మరణం తర్వాత తల్లిని, తమ్ముడిని, చెల్లిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. 1940లో తనకు ఉన్న చిరచర ఆస్తులు అన్నీ కూడా షిరిడీ సంస్థానానికి విరాళంగా అందజేస్తుంది. ఆమెకు వారసులు లేరా అంటే ఉన్నారు. మరి ఎందుకు తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా షిరిడీ సంస్థానానికి ఇచ్చిందంటే తండ్రి ఆమెకు ఒక స్ఫూర్తి. ఎన్నో అనుభవాలను ఇచ్చారు సాయిబాబా బాలే బాటేకు. అవన్నీ చూసిన శ్రీమతి జానకీబాయి తన మరణానికి ముందు తనకు ఉన్న ఆస్తిపాస్తులన్నీ కూడా షిరిడీ సంస్థానానికి రాసిచ్చింది. అంతేకాకుండా ఆమె షిరిడీ సంస్థానంలో భోజన్ సేవికగా పనిచేశారు. ఈ విధంగా బాబా ఆ రోజుల్లో భక్తులను తన దివ్య చరణాల చెంతకు చేర్చుకోవడమే కాకుండా వారి పిల్లలను, వారి తర్వాత తరాల్ని కూడా సాయి ఒడిలోకి చేర్చుకున్నారు. ఇదే విధంగా మనందరం కూడా శ్రీ సాయి దివ్య చరణాల చెంతకు చేరాలని, మన తర్వాత తరం వాళ్ళు కూడా శ్రీ సాయి ఒడిలోకి చేరాలని బాబాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరికొన్ని విషయాలు మరొక భక్తుల కోసం మరొక వీడియోలో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.